హాయ్ ఫ్రెండ్స్, యాక్చువల్గా దరిద్రం ఏంటంటే ఆల్రెడీ 50 నిమిషాలు వచ్చింది వీడియో. 50 నిమిషాల వీడియో చేసేసి చూసిన తర్వాత అక్కడికి వెనక్కి వెళ్ళి చూస్తే 51 మినిట్స్ వచ్చింది. 51 మినిట్స్ చూసిన తర్వాత అందరూ పచ్చి బూతులు తిడతారు కింద కామెంట్స్లో అనేసి మళ్ళీ అది డిలీట్ చేసి మళ్ళీ ఇంకో వీడియో చేస్తున్నాను. షార్ట్ అండ్ స్వీట్గా ఉండడానికి ట్రై చేస్తాను అండ్ ఎక్సలెంట్ పాయింట్స్ చెప్తాను. ఈ వీడియో మాత్రం అందరూ వీడియో చూసిన తర్వాత మాత్రమే కామెంట్ చేయండి మామ. వీడియో చూడకుండా కామెంట్ చేసి నన్ను హర్ట్ చేయొద్దు. వీడియో చూసిన తర్వాత నేను చెప్పిన పాయింట్స్లో కొంచెం లాజిక్ ఉందిరా ఉండాలంటే వీడియోని లైక్ చేయండి అండ్ వీడియో నచ్చకపోతే కింద కామెంట్స్లో చెప్పండి, రే ఈ పాయింట్ నాకు నచ్చలేదని నేను కూడా రిప్లై ఇస్తాను అన్నిటికీ. టు బీ ఫ్రాంక్, ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత నాకు అనిపించిన పాయింట్స్ నేను చెప్పిన తర్వాత మీరు వీడియో స్కిప్ చేయకుండా చూస్తే 90% ఆఫ్ ఆడియన్స్ నాతో ఏకీభవిస్తారు అనేసి నేను అనుకుంటున్నాను. 90% ఆఫ్ ఆడియన్స్ ఏంటంటే మాస్క్ మ్యాన్ నాకు ఎక్సలెంట్గా అనిపించాడు ఈరోజు 1 పాయింట్లో. దాంతోపాటుగా బిగ్ బాస్ సీజన్ 9కి దమ్ము శ్రీజ డైరెక్ట్గా ఎంట్రీ ఇవ్వాల్సిందే. ఆవిడ షీ డిజర్వ్స్ టు బి ఇన్ బిగ్ బాస్ సీజన్ 9 అని అనిపించారు. దాని గురించి మాట్లాడదాం. దాంతోపాటుగా ప్రశాంత్ బాగా అనిపించాడు. దాంతోపాటుగా మనీష్ని బిగ్ బాస్ టీం టార్గెట్ చేస్తుంది, బిగ్ బాస్ అగ్ని పరీక్ష టీం టార్గెట్ చేస్తుంది అని అనిపించింది. దాని గురించి మాట్లాడదాం పాయింట్స్ విన్న తర్వాత మీరు ఒక క్లారిటీ తెచ్చుకోండి, అప్పుడు మాట్లాడదాం. ఫస్ట్ ఏం లేదు, ఫస్ట్ రాగానే మనీష్ రిలేటెడ్గా నువ్వు లూజర్, నేను ఓడిపోయావు అనేది గుచ్చిన తర్వాత అతనికి ఒక క్లారిటీ ఇచ్చారు. ఈరోజు ఆడాల్సిందే, నువ్వు ఆల్రెడీ వర్స్ ప్లేయర్, ఆడకపోతే ఇబ్బంది, మీకు కష్టాలు అనేది సెన్స్ కొంచెం గుర్తు చేసి వదిలేశారు. ఆ తర్వాత లక్ గేమ్ పెట్టి ఆ లక్ గేమ్తో ఫ్రూట్స్ వేస్తారు. ఆ ఫ్రూట్స్ అన్నీ ఉంటాయి బాక్స్లో. 15 మంది వెళ్ళి డిఫరెంట్ ఫ్రూట్స్ ఉంటే తీసుకొని ఏ ఫ్రూట్ వచ్చిందో నిలబడిన తర్వాత కొంతమందికి ఒక ముగ్గురికి మాత్రం ఈక్వల్ ఫ్రూట్స్ వస్తాయి, సేమ్ ఫ్రూట్స్. ఆ సేమ్ ఫ్రూట్స్ వచ్చిన వాళ్ళు లీడర్గా చేశారు లక్ గేమ్ పెట్టి. సో వాళ్ళు ఎవరు? మనీష్, ప్రశాంత్ అండ్ షాకిబ్. ఎందుకు చెప్తున్నానంటే ఆల్రెడీ చెప్పేసిందే కాబట్టి నాకు అన్ని గుర్తున్నాయి. సో ముగ్గురిని టీమ్ లీడర్స్ చేసేసి ముగ్గురు టీమ్ లీడర్ చేసిన తర్వాత ప్రతిరోజు టీమ్ లీడర్లు అయిన తర్వాత టీమ్ మెంబర్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. అక్కడ ఉన్న వాళ్ళు 12 మంది సెలెక్ట్ చేసుకోవాలన్నప్పుడు మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని సెలెక్ట్ చేసుకోవడానికి ఒక ప్రాసెస్ పెట్టారు. ఆ ప్రాసెస్ ఏంటంటే స్లిప్లు ఉంటాయి, ఆ స్లిప్లను సెలెక్ట్ చేసుకోవాలి వీళ్ళు. ఆ స్లిప్పుల్లో నెంబర్ ఉంటుంది. సో వీళ్ళు జడ్జెస్ దగ్గరికి వెళ్ళి స్లిప్లు సెలెక్ట్ చేసుకున్నారు. సెలెక్ట్ చేసినప్పుడు ఫస్ట్ షాకిబ్, తర్వాత వెళ్ళి ప్రశాంత్, తర్వాత వెళ్ళేసరికి మిగిలింది మనీష్ తీసుకుంటే దాంట్లో నెంబర్ 2 నెంబర్ వచ్చేసరికి షాకిబ్, నెంబర్ 4 వచ్చేసరికి ప్రశాంత్కి, నెంబర్ 6 వచ్చేసరికి మనీష్కి వస్తుంది. అబ్బా ఏంటి ఆ నెంబర్లు అంటే ఎంతమందిని మీరు సెలెక్ట్ చేసుకోవాలనేది దాంట్లో ఉంది అని చెప్పారు. సో ఎంతమందిని సెలెక్ట్ చేసుకోవాలన్నప్పుడు మనీష్ హ్యాపీగా ఫీల్ అవుతారు, అందరూ టీం అంతా హ్యాపీగా ఫీల్ అవుతారు. 6 మంది వచ్చారు కదా మనీష్కి. కానీ రూల్ ఏంటంటే ఫస్ట్ తక్కువ నెంబర్ వచ్చేవాళ్ళు ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి, డైరెక్ట్గా ఇద్దరు తీసేసుకోవాలి. షాకిబ్ ఇద్దరిని తీసేసుకున్నాడు. ఇప్పుడు ఫస్ట్ ఛాన్స్ వస్తే ఎవరిని తీసుకుంటారు? ఎవరైతే తోపు అనిపిస్తారో వాళ్ళనే తీసుకుంటారుగా. ఆ తోపు అనిపించిన వాళ్ళని ఇద్దరిని తీసేసుకున్నాడు. ఎవరిని? దివ్య గారిని అండ్ ఇంకొకరు ఎవరబ్బా చూడాలి మామ, ఇంక తప్పదు. దివ్య గారిని నేను తీసుకున్నాడు. దాంతోపాటుగా పవన్ కళ్యాణ్ తీసుకున్నాడు. దివ్య నిఖిత గారిని, పవన్ కళ్యాణ్ ఇద్దరిని తీసుకున్న తర్వాత మిగతా నెక్స్ట్ ప్రశాంత్ వచ్చేసరికి నలుగురు తీసుకున్నారు. ఇక్కడ ఏంటి, వీళ్ళిద్దరు తీసుకున్న ఇద్దరిని ఆ తర్వాత నలుగురిని ఆల్మోస్ట్ తోపులు మనకు అనిపిస్తుంది. మనం ఎపిసోడ్ చూస్తున్నాం, తోపులు అన్న వాళ్ళని తీసుకున్నారు. శ్రీజాని, మాస్క్ మ్యాన్ హరీష్ని, ప్రియాని, ఆ తర్వాత వచ్చేసరికి అనుషాని ఇతను తీసుకున్నాడు. వాళ్ళందరూ టాప్లోనే ఉన్నారు, వాళ్ళందరూ బాగా ఆడుతున్నారు, ఇంప్రెసివ్గా ఉన్నారు, వాళ్ళని తీసుకున్నారు. అక్కడ దివ్య నిఖిత గారు తెలివిగా ఉంటారు అండ్ పవన్ కళ్యాణ్ తెలివిగా ఉంటారు, వాళ్ళిద్దరిని ఇతను తీసుకున్నాడు. మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో నేను చెప్పకూడదు కానీ ఒక రివ్యూవర్గా చెప్పాల్సిందే. మిగతా 6 మంది ఎవరైతే ఉన్నారో ఆ 6 మంది ఆల్మోస్ట్ యాజ్ ఆఫ్ నో కొంచెం డౌన్లో నడుస్తున్న వాళ్ళే అని చెప్పడానికి నేనేం వెనకాట్లా. ఆ కొన్న వాళ్ళు ఎవరు? ఇంకా శ్వేత గారు ఉన్నారు, ఆల్మోస్ట్ డౌన్లో ఉన్నారు. ప్రశాంత్ కుమార్ గారు ఉన్నారు, ఫస్ట్లో ఇంప్రెస్ చేశారు కానీ తర్వాత డౌన్ అవుతూ వచ్చింది. శ్రేయ గారు ఓకే. ఆ తర్వాత సరికి కల్కి గారు ఓకే. నిన్న టాస్క్ బాగా ఆడారు, అది యాక్సెప్ట్ చేయాల్సిందే. ఆ తర్వాత సరికి ఇంకెవరున్నారు? కల్కి గారు ఇది ఉన్నారు, వాళ్ళు ఉన్నారు అంతే. ఇంక మిగతా వాళ్ళందరూ మంచి వాళ్ళందరూ తీసేసుకున్నారు. స్టార్టింగ్ సెలెక్ట్ చేసిన వాళ్ళు మంచి వాళ్ళే ఉంటారు. ఎందుకంటే వాళ్ళు మనకి టెలికాస్ట్ చేసేది 45 నిమిషాల కంటెంట్ అయితే వాళ్ళకి 5 గంటల షూటింగ్ జరుగుతుంది. 5 గంటల షూటింగ్లో వాళ్ళు మాట్లాడే మాటలు, వాళ్ళు చేసే చేష్టలు, తర్వాత డ్రెస్సులు మార్చుకునేటప్పుడు, టాయిలెట్స్కి వెళ్ళేటప్పుడు, ఆ రూముల్లో వాళ్ళు మాట్లాడుకునే మాటలు, వీటన్నిటిని బట్టి స్టేజ్ మీద చూసి ఆఫ్ స్టేజ్లో చూసిన వాళ్ళకి ఒక క్లారిటీ ఉంటుంది ఎవరు తోపులని. ఆ తోపులను వాళ్ళు సెలెక్ట్ చేసుకొని మిగిలిన వాళ్ళని మనీష్కి ఇచ్చారు, మిగిలిన వాళ్ళని తీసుకున్నాడు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. తర్వాత సరికి తీసుకున్న తర్వాత ఇక్కడ ఇంకేం లేబ్బా, వరుసగా చెప్పుకుంటూ వస్తాం పాయింట్స్ బై పాయింట్స్. ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు, అది చూడాల్సిన అవసరమే లేదు. తర్వాత ఒక టాస్క్ పెట్టారు. ఆ టాస్క్ ఏంటంటే 12 క్వశ్చన్లు అడిగారు. ఆ 12 క్వశ్చన్స్ అడిగి 12 రౌండ్స్ పెట్టి 12 క్వశ్చన్స్ అడిగి ఆ రూల్ ఏంటంటే ఇక్కడ అందరినీ టీమ్స్ సెలెక్ట్ చేశారు. ఒక టీంలోకి వచ్చేసరికి 7 మంది, ఒక టీంలోకి వచ్చేసరికి 5 మంది, ఒక టీంలోకి వచ్చేసరికి 3. మొత్తం 15 మందిని టీమ్స్గా 3 టీమ్స్గా డివైడ్ చేసి 3 టీమ్స్ని ఒక టాస్క్ ఏంటంటే ఆ టాస్క్లో క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. ఆ క్వశ్చన్కి ఒక్కొక్క టీం నుంచి ఒక్కొక్క మెంబర్ రావాలి.
వచ్చిన తర్వాత ఆ క్వశ్చన్ అడిగితే బెల్ ఉంటుంది, బెల్ కొట్టిన వాళ్ళు ఆన్సర్ చేయాలి. ఆన్సర్ రైట్ అయితే ఒక పాయింట్ వస్తుంది, రాంగ్ అయితే ఆ రాంగ్ చెప్పిన టీం నుంచి నెక్స్ట్ రౌండ్కి ఆ మెంబర్ రాకుండా మిగతా టీం నుంచి రావాలి, అది రూల్. సో 12 క్వశ్చన్లు అడిగితే ఫస్ట్ రౌండ్కి మనీష్ వచ్చాడు, మనీష్ టీం నుంచి మనీష్ వచ్చాడు. మనీష్ వస్తే ఫస్ట్ రౌండ్ నుంచి మనీష్ వస్తే మనీష్ ఆన్సర్ చేశాడు. ఇక్కడ ఆ క్వశ్చన్స్ ఫాస్ట్గా చెప్పమంటారా? చెప్తాను, ఎందుకంటే అది క్లారిటీ ఇస్తేనే మీకు ఒక అర్థం అవుతుంది అనమాట నా పాయింట్స్ ఏంటనేది. మనిషి కొన్ని రాంగ్స్ ఉన్నాయి, ఆ రాంగ్స్ ఏంటో కూడా మాట్లాడతాను, రైట్లు రాంగ్లు రెండు మాట్లాడతాను. ఓవరాల్గా టార్గెట్ చేశారు, ఆ టార్గెట్ కూడా బిగ్ బాస్ టీం ఎందుకు చేసిందని నాకు అనిపించిందంటే నెగిటివ్ టార్గెట్ కదా, పాజిటివ్ టార్గెట్. మనీష్కి పాజిటివ్ అయ్యే టార్గెట్ చేశారన్న ఫీలింగ్ వస్తుంది. ఎలాంటిది? తనని బిగ్ బాస్కి తీసుకోవాలని బిగ్ బాస్ టీం అనుకుంటుందేమో అని నాకు అనిపించింది. ఎందుకంటే ఇలా టార్గెట్ చేస్తే, ఇలా స్ట్రెస్ చేసి మాట్లాడితే టీంని ఉసుగొలిపితే, అతను మాట్లాడినప్పుడు ఇతను ఆల్రెడీ టాకెటివ్ కాబట్టి ఇతను ఏం మాట్లాడతాడు, ఇతను మాట్లాడదాన్ని బట్టి కంటెంట్ వస్తే కంటెంట్కి బట్టి కొంచెం లైమ్ లైట్లోకి వస్తుందని ఆపర్చునిటీ ఇవ్వడం అనమాట. అది ఆపర్చునిటీ అయితే ఖచ్చితంగా బిగ్ బాస్ టీం ఇతనికి పుష్ చేయడానికి ట్రై చేసింది అన్న ఫీలింగ్ అయితే నాకు వచ్చింది గట్టిగా. పాయింట్ రౌండ్ నెంబర్ 1లో దివ్య గారు, ప్రియ గారు, మనీష్ వచ్చారు. ఒక్కొక్క టీం నుంచి ఒకరు. మనీష్ టీం నుంచి మనీష్ మాత్రమే వచ్చాడు. మనీష్ వచ్చాడు, బెల్ కొట్టాడు. జపాన్, జే ప్లస్ ప్యాన్ వచ్చింది, అది ఏంటనేసి చెప్పారు, జపాన్ అనేసి చెప్పాడు. రైట్ ఆన్సర్. ఫస్ట్ క్వశ్చన్కి ఫస్ట్ రైట్ ఆన్సర్ చెప్పింది మనీష్, గుర్తుపెట్టుకోండి. సెకండ్ రౌండ్లో సెకండ్ క్వశ్చన్ షాకిబ్, శ్రేయ, అనుష గారు వచ్చారు. శ్రేయ గారు ఫ్రమ్ మనీష్ టీం, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. శ్రేయ గారు బెల్ కొట్టలేదు, షాకిబ్ బెల్ కొట్టాడు. జార్ ప్లస్ షీ ఉంది, జెర్సీ సినిమా అని చెప్పాడు. షాకిబ్ 2 కూడా ఆన్సర్ చెప్పాడు. శ్రేయ గారు మనీష్ టీం నుంచి వచ్చారు, ఆన్సర్ చెప్పలేదు, గుర్తుపెట్టుకోండి. తర్వాత రౌండ్ నెంబర్ 3 డెమాన్ పవన్ వచ్చారు. డెమాన్ పవన్ ఈజ్ ఫ్రమ్ మనీష్ టీం. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అరే ఇది ఆగిపోయింది ఇప్పుడు. డెమాన్ పవన్ ఏంటంటే మనీష్ టీం నుంచి వచ్చాడు. ఇక్కడ మెయిన్ పాయింట్, రౌండ్ నెంబర్ 1లో ఆన్సర్ చెప్పింది మనీష్. రౌండ్ నెంబర్ 2కి అతను రాకూడదు, ఎందుకంటే ఒకసారి వచ్చిన వాళ్ళు ఆల్టర్నేటివ్గా రావాలి కాబట్టి ఇతను రైట్ ఆన్సర్ చెప్పిన అతను రావడానికి లేదు. శ్రేయాని పంపించారు. శ్రేయ రాంగ్ ఆన్సర్ చెప్పింది. శ్రేయ రాంగ్ ఆన్సర్ చెప్పినప్పటికీ కూడా మళ్ళీ మనీష్ వచ్చే ఛాన్స్ ఉంది. మనీష్ రాలేదు. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. ఊరికే బ్లేమ్ చేయడం కూడా కాదు. మనీష్ రాకుండా మళ్ళీ 3rd టైం డెమాన్ పవన్ పంపించాడు. నెక్స్ట్ వచ్చే ఛాన్స్ ఉండింది మనీష్కి. ఆన్సర్ చెప్పున్నాడు, ఆ గర్వం ఉంటుంది. అయినా కూడా మళ్ళీ డెమాన్ పవన్ పంపించాడు. డెమాన్ పవన్ వచ్చి ఆ క్వశ్చన్ ఏంటంటే 3 లైన్స్ పట్టుకోవడానికి 3 లైన్స్ 3 జింకలు పట్టుకోవడానికి 3 నిమిషాలు పడితే 100 లైన్స్ 100 జింకలు ఎంతసేపులో పట్టుకుంటారు అనేది క్వశ్చన్. దానికి డెమాన్ పవన్, పవన్ కళ్యాణ్ అండ్ శ్రీజ వచ్చారు. శ్రీజ గొక్క తిప్పుకోకుండా టపక్కన కొట్టి టపక్కన చెప్పక్కన ఆన్సర్ చెప్పేశారు. పర్ఫెక్ట్ ఆన్సర్. దానికి జడ్జెస్ 100 మినిట్స్ పట్టుద్ది అనేది చెప్తా అనుకున్నారేమో, 3 మినిట్స్ పట్టుద్ది అన్నట్టుగా అనుకున్నట్టుగా ఉన్నారు. అలా క్వశ్చన్ అలా ఉంది, 100 మినిట్స్ చెప్పేస్తారు ఎవరైనా అయితే అన్నట్టుగా. కానీ 3 మినిట్స్ అని పర్ఫెక్ట్ ఆన్సర్ చెప్పారు. ఈజీ క్వశ్చన్లే, కానీ ఫాస్ట్గా చెప్పారు. జడ్జెస్ కన్ఫ్యూజ్ చేస్తారని చూసినా అది రైట్ ఆన్సర్లే అన్నట్టు చెప్పేసింది ఆవిడ. మామూలు కాన్ఫిడెంట్గా లేదు శ్రీజ గారు. ఏది చెప్పినా ఏది మాట్లాడినా కాన్ఫిడెన్స్. ఆ స్టేజ్ మీద ఆ రోజు ఆల్రెడీ ఒక రీల్ పెట్టున్నారు ఆవిడ. బిగ్ బాస్ టీం చెప్పారు నాన్ స్టాప్గా మాట్లాడాలి అనేది ఆ టాస్క్ అని, అందుకని అంత ఓవర్గా మాట్లాడింది. లేకపోతే నేను అంత ఓవర్గా మాట్లాడిన సెన్స్లో చెప్పారు. అది ఆల్రెడీ క్లారిటీ ఇస్తున్నారు స్టేజ్ మీద. ఆ రోజు మాట్లాడిన సెన్స్లో ఒక్కసారి కూడా శ్రీజ గారు మాట్లాడలేదు. ఇక అది కంటిన్యూ చేయలేదు. ప్రతిసారి ఛాన్స్ వచ్చినప్పుడు మాట్లాడుతున్నారు, ఛాన్స్ వచ్చినప్పుడు ఆడుతున్నారు, దుమ్ము దులుపుతున్నారు, వెళ్ళి కాము కూర్చుంటున్నారు. ఓవర్ యాక్షనే లేదు, నో డౌట్. ఆడారు, వచ్చారు, గెలిచారు. ఇక్కడ బెల్ కొట్టింది, ఆన్సర్ చెప్పింది. డెమాన్ పవన్ సైలెంట్గా బెల్ కూడా కొట్టలేదు, ట్రై కూడా చేయలేదు. పవన్ కళ్యాణ్ కొంచెం మూవ్ అయ్యాడు, కానీ డెమాన్ పవన్ అసలు ట్రై కూడా చేయలేదు బెల్ కోసం. ఇది గుర్తుపెట్టుకోండి లాస్ట్లో మాట్లాడడం. రౌండ్ నెంబర్ 4 మళ్ళీ మనీష్ వచ్చాడు. మనీష్ రావడం ఇక్కడ తప్పుందే, ఎందుకంటే అతను పాయింట్స్ తెచ్చిన తర్వాత కూడా మళ్ళీ వాళ్ళ టీం మెంబర్స్కి ఇద్దరు ఛాన్స్ వచ్చిన తర్వాత వచ్చాడు. వాళ్ళిద్దరూ ఫెయిల్ అయిన తర్వాత మళ్ళీ వస్తారు కదా ఎవరైనా. ఆ టైంలో 3 రౌండ్లు అయిపోయినాయి. ఫస్ట్ రౌండ్కి నువ్వు మనీష్ ఆన్సర్ చెప్పేవరా, 2 రౌండ్లు పోయినాయి, నువ్వే మళ్ళీ మనీష్ అని ఎవడైనా పుష్ చేస్తారా లేదా టీం మెంబర్స్. వచ్చాడు. వచ్చిన తర్వాత రౌండ్ నెంబర్ 4లో మనీష్, దివ్య, నాగప్రశాంత్ వస్తే ఇమేజ్లో మిస్టేక్ ఉంది కనుక్కోమంటే దివ్య బెల్ కొట్టి జూన్లో 30 డేస్ ఉంటాయి, అక్కడ 31 డేస్ అని ఉంది అని పర్ఫెక్ట్గా ఆన్సర్ చెప్పారు. ఇక్కడ బెల్ కూడా కొట్టలేదు మనీష్. ఇక్కడ దివ్య గారు ఆన్సర్ చెప్పారు. గుర్తుపెట్టుకొని వీళ్ళకి ఒక పాయింట్ వచ్చింది. ఇక్కడ మనీష్ ఓడిపోయాడు కానీ బెల్ కొట్టల, కాబట్టి నెక్స్ట్ రౌండ్లో కూడా వాళ్ళ టీం నుంచి రావచ్చు. రౌండ్ నెంబర్ 5 ఎమోజీలో రాంగ్ ఎమోజీ ఉంది, గుర్తుపట్టండి అని చెప్పారు. ఇక్కడ వచ్చిందంటే కల్కి, హరీష్, షాకిబ్. కల్కి గారు ఎవరి టీం నుంచి? మనీష్ టీం నుంచే కల్కి గారు కూడా వచ్చారు. ఆవిడకి కూడా ఛాన్స్ ఇచ్చారు. ఇస్తే ఆ ఎమోజీని గుర్తుపట్టడం అనేది కష్టమైన క్వశ్చన్. కల్కి గారు ఆన్సర్ చేయకపోవడం కూడా నేను పెద్ద ఫీల్ అవ్వట్లేదు, ఎందుకంటే అది కొంచెం కష్టమైన క్వశ్చన్, అన్నింటిలో కూడా కష్టమైన క్వశ్చన్ అని నాకు అనిపించింది. ఎందుకంటే ఆల్మోస్ట్ ఒక 100 ఎమోజీస్ ఉంటే దాంట్లో నుంచి ఆడ్గా ఉన్న ఒక ఎమోజీని గుర్తుపట్టడం, దాంట్లో కూడా చిన్న డిఫరెన్స్ మాత్రం ఉంది. దాన్ని గుర్తుపట్టిన మాస్క్ మన్ హరీష్కి హ్యాట్స్ ఆఫ్. 50 నిమిషాలు మాట్లాడాం మామ ఇందాక, ఇప్పుడు మళ్ళీ ఒక 2 నిమిషాలు. తర్వాత సరికి నవదీప్ ఇంకా బెల్ కొట్టాక ఇక నుంచి 9 సెకండ్స్ మాత్రం ఇస్తున్నారు, టైం ఎక్కువ తీసుకుంటాను అనేసి రూల్ మార్చాడు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి, రూల్ మార్చిన తర్వాత వచ్చిన టాస్క్ ఇది. ఈ టాస్క్లో పవర్ కనెక్షన్ ఉంది,
కేబుల్స్ ఉన్నాయి, ఎన్ని ఫోన్స్కి పవర్ కనెక్షన్ సాకెట్స్లో పెట్టొచ్చు, ఎన్ని ఫోన్స్కి ఛార్జింగ్ పెట్టొచ్చు అనేది క్వశ్చన్. ఈ క్వశ్చనే రాంగ్. ఈ క్వశ్చన్ నేనైతే కన్సిడర్ చేయట్లేదు, ఎందుకంటే అక్కడ రాంగ్ ఇన్ ద సెన్స్ అక్కడ కట్టే ఉంటుంది ఒక వైరు, అది అసలు కనిపించలేదు. దివ్య నిఖిత గారు బెల్లు కొట్టారు, మనీష్ కూడా వచ్చారు, బెల్లు కొట్టలేదు, ప్రియా గారు కూడా వచ్చారు. దివ్య నిఖిత గారు బెల్లు కొట్టి రాంగ్గా చెప్పారు, ఎందుకంటే అది కనపట్లేదు సార్ అనేసి అందరు ఫీల్ అయ్యారు. ఇది కనపడట్లేదు, బెల్లు కూడా కొట్టలేదు, మనీష్ అయితే వచ్చాడు, దీనికి కూడా గుర్తుపెట్టుకోండి. తర్వాత రౌండ్ నెంబర్ 7 టీ షర్ట్ మీద ఎన్ని హోల్స్ ఉన్నాయనేసి. ఇప్పుడు మనీష్ టీంలో శ్వేత గారు వచ్చారు, ఎందుకంటే మనీష్ ఆల్రెడీ ఇంత ముందు వచ్చాడు కాబట్టి మనీష్ టీంలో శ్వేత గారు వచ్చి ఆ క్వశ్చన్ ఏంటంటే నాకు సిల్లీ ఆన్సర్ చెప్పారన్న ఫీలింగ్ వచ్చింది, ఎందుకంటే టీ షర్ట్ మీద ఎన్ని బొక్కలు ఉన్నాయని చెప్పన్నారు. ఎందుకంటే ఆవిడ క్వశ్చన్ కొంచెం ఆన్సర్ వేరే రకంగా చెప్పున్నా నేను ఓకే అనుకునేవాడిని. అంత సింపుల్ ఆన్సర్ ఉంటుందని గెస్ చేసిన విధానానికి నాకు సిల్లీగా అనిపించింది. 2 హోల్స్ 1 2 ఇక్కడ ఒక 2 హోల్స్ క్లియర్ కనపడుతున్నాయి, ఇక్కడ ఒక రౌండ్ నెక్ కాబట్టి ఇక్కడ ఒక హోల్ ఉంది, ఆవిడ ఆన్సర్ 3 చెప్పారు. కనీసం డిఫరెంట్గా ఎట్లా ఇక్కడ ఒకటి 3 కనపడుతున్నాయి, 3 అని ఎట్లా అనుకున్నారు? అంత సింపుల్ ఆన్సర్ చెప్పారు, అంత సిల్లీ క్వశ్చన్ ఎందుకు ఇస్తారు? ఇక్కడ ఒకటి కాలర్ ఇక్కడ చేతుల దగ్గర 2 బొక్కలు ఉన్నాయి, కనీసం 5 అని చెప్పుంటే ఓకే, రీజనబుల్ ఆన్సర్. ఇది 3 అని చెప్పారు, అది అసలు సిల్లీ ఆన్సర్ చెప్పారు ఆవిడ. దానికి డెమాన్ పవన్ పిలిచారు, వాళ్ళ టీం మెంబర్ డెమాన్ పవన్ పిలిచి నువ్వేమనుకుంటావు అని చెప్తే డెమాన్ పవన్ 2 గుడ్ ఇక్కడ వచ్చి ఆన్సర్ చేశాడు. ఎందుకంటే ఇక్కడ 2 లేయర్లు ఉంటాయి, వెనక ముందు టీ షర్ట్ ఉంటుంది కాబట్టి బొక్క ఉందంటే వెనక కూడా ఒక బొక్క ఉంటుంది, ముందు కూడా బొక్క, ఇక్కడ 4 బొక్కలు ఉన్నాయి, 2 అంటే 4, ఇక్కడ ఒకటి మొత్తం 7 బొక్కలు అని చెప్పాడు, 2 గుడ్. ఇక్కడ శ్వేత గారు మనీష్ టీం నుంచి వచ్చి ఫెయిల్ అయ్యారు. సో మనీష్ టీం నుంచి ఆల్రెడీ శ్రేయ గారు, డెమాన్ పవన్ అండ్ శ్వేత గారు 3 ఫెయిల్ అయ్యారు, 3 ఛాన్సులు ఇచ్చారు. తర్వాత వచ్చేసరికి రౌండ్ నెంబర్ 8 షాకిబ్ అండ్ శ్రీజ వచ్చారు, ఎందుకంటే వీళ్ళ టీం నుంచి రాంగ్ ఆన్సర్ చెప్పారు కాబట్టి. రాంగ్ ఆన్సర్ ఎవరు చెప్పారు? శ్వేత గారు చెప్పారు కాబట్టి నెక్స్ట్ రౌండ్లో వాళ్ళకి ఛాన్స్ లేదు. ఈవిడ రాంగ్ ఆన్సర్ చెప్పడం వల్ల నెక్స్ట్ రౌండ్లో ఛాన్స్ లేకుండా పోయింది, ఇది కూడా గుర్తుపెట్టుకొని. ఛాన్స్ ఇచ్చారు, రాంగ్ ఆన్సర్ చెప్పారు, రాంగ్ ఆన్సర్ వల్ల ఛాన్స్ లేదు, నెక్స్ట్ రౌండ్లో వాళ్ళ టీం నుంచి ఎవరు లేరు. వచ్చింది అవతల టీం నుంచి షాకిబ్ అండ్ శ్రీజ వచ్చారు. రాంగ్ పిక్చర్ ఏంటి అనేది కనుక్కోవాలి. ఒక గడియారం ఉంటుంది, గడియారంలో 1 to 8 నెంబర్స్ ఉంటాయి 12 వరకు. దీంట్లో రాంగ్ ఏముందో కనుక్కోవాలి అంటే 8 నెంబర్ బి షేప్లో ఉంటుంది, దాన్ని వెంటనే శ్రీజ కొట్టడం, వెంటనే స్పాట్లో చెప్పడం, జడ్జెస్ ఇంకోసారి ఆలోచించంటే అదే రైట్ ఆన్సర్ అని చెప్పడం, పర్ఫెక్ట్, 2 గుడ్, నెక్స్ట్ లెవెల్ అయిపోయింది. తర్వాత సరికి రౌండ్ 9 అభిజిత్ ఏమంటాడు మనీష్ రాబోతున్నాడు. ఇప్పుడు ఆల్రెడీ ముగ్గురికి ఛాన్స్ ఇచ్చాడు, ముగ్గురు ఛాన్స్ ఇచ్చిన ప్రశాంత్ కుమార్ వచ్చేసరికి అక్కడ నేను వెళ్ళనని ఆల్రెడీ చెప్పాడు, అది మనకు లాస్ట్ అర్థం అవుతుంది. మళ్ళీ మనీష్ వెళ్ళడంలో తప్పుందా? ఛాన్స్ ఇచ్చిన వాళ్ళకి మళ్ళీ ఛాన్స్ ఇచ్చడానికి ఆల్రెడీ పాయింట్ తెచ్చింది ఇతను ఒకటే కదా, మిగతా వాళ్ళు ఎవరు ఏం ఇంప్రెస్ చేయట్లేదు, ఆన్సర్ దగ్గర కూడా చెప్పలేదు. అలాంటప్పుడు ఎందుకు ఇస్తారు ఛాన్స్? జెర్సీ అనేది ఈజీ కదా, శ్రేయ బెల్ కొట్టి ఆన్సర్ ఏం చెప్పలేదే. ఆ తర్వాత హోల్స్ ఈజీ కదా, ఆన్సర్ చెప్పలేదు. లైన్స్ అండ్ డేట్స్ ఈజీ కదా, ఆన్సర్ చెప్పలేదు. అలాంటప్పుడు మళ్ళీ ఛాన్స్ ఇస్తారా? పాయింట్ తెచ్చినోడు వెళ్తాడా? పాయింట్ తెచ్చినోడు వెళ్ళాడు. తర్వాత వచ్చరికి అభిజిత్ అన్నాడు, మీ టీం వాళ్ళకి ఏదో ప్రాబ్లం ఉన్నట్టు చూసుకుంటే, ఎస్ నేను ఒకటి తీసుకుంటాను, వాళ్ళకి ఒకటి ఇస్తున్నాను, ప్లేయింగ్ స్ట్రాటజీ లైక్ దట్, సో దట్ విల్ సీ, అంటే గెలవడానికి టీం కోసమే ఆడుతున్నాం అన్నట్టుగా చెప్పాడు. తర్వాత ఇది కొంచెం ఓవర్గా అనిపించవచ్చు. ఎందుకు అనిపించవచ్చు అంటే, ఏంట్రా ఇది మరీ ఛాన్స్ ఇవ్వకుండా నేనే తోపన్నాడు, నేను ఒక ఛాన్స్ అంటే నేను ఒక్కడే తెలివైన అని ప్రదర్శించినట్టుగా ఉంటుంది. తెలివైనోడు ఒక్కడే అని కాదు, ఆల్రెడీ పాయింట్ తెచ్చిన ఇతనే. పాయింట్ తెచ్చిన వాళ్ళు వెళ్తారు ఎక్కడైనా. శ్రీజ అక్కడ పాయింట్ తెస్తా ఉంటే తన్నే పంపించలేదు ఎక్కువసార్లు. పాయింట్ తెచ్చినోడు వెళ్తాడు. దట్టు తనకి నిన్న వర్స్ట్ ప్లేయర్ వచ్చినప్పుడు ప్రూవ్ చేసుకోవాలన్న ఫీలింగ్ ఉంటుంది. దాంతోపాటుగా తన సెలక్షన్ ప్రాసెస్ అంతా ఎలా జరిగింది, మళ్ళీ టైం చూస్తా ఏదైనా అయిందో, సెలక్షన్ ప్రాసెస్ అంతా ఎలా జరిగింది. తెలివైనోడు, నువ్వు ఫోర్బ్స్ 30 అండర్ 30 బోర్డు మీద స్ట్రాటజీలు అభిజిత్తో మాట్లాడినప్పుడు ఆ బొమ్మ గీసేసి, బొమ్మ దురిపేసి, హెడ్ దురిపేసి, ఇక్కడ ఫేస్ లేదు, నువ్వు ఎలా మార్క్ పెడతావు అన్ని తెలివి రిలేటెడ్ జరిగినప్పుడు తనకు తాను తెలివైనోడు అనేసి అక్కడ స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరూ నమ్ముతారు. చూసే జనాలకు కూడా తను కొంచెం తెలివైనోడు అనిపిస్తుంది, తనే ఎక్కువ ఛాన్స్ తీసుకోవాలి అన్న ఫీలింగ్ కూడా జనాలకు కూడా ఉంటుంది. అలాంటిది తను నేను వర్స్ట్ ప్లేయర్ వచ్చింది, తను టీం లీడర్ అన్నప్పుడు, తను ఫస్ట్ పాయింట్ తనే తెచ్చినప్పుడు మిగతా వాళ్ళకి ఛాన్స్ ఇస్తున్నా పాయింట్స్ అయినప్పుడు తను ఛాన్స్ తీసుకోకుండా ఏం చేస్తారన్నా, దానికి ఇంకో లాజిక్ కూడా లాస్ట్లో చెప్తా ఉండండి. తర్వాత సరికి ఈ క్వశ్చన్ ఏంటంటే, పవన్ కళ్యాణ్ మనీష్ నాగ ప్రశాంత్ వచ్చారు. పవన్ కళ్యాణ్ కొట్టి రాంగ్ చెప్పారు. అక్కడ పవన్ కళ్యాణ్ 2 సార్లు, ఇప్పటికి 2 సార్లు వచ్చాడు, 2 సార్లు రాంగ్ ఆన్సర్ చెప్పాడు. వాళ్ళ టీం ఏమల్లా 2 సార్లు వస్తే 2 సార్లు రాంగ్ చెప్పాడు, ఏమలేదు. ఎందుకంటే వాళ్ళ టీంలో ఉండేది ఇద్దరే కాబట్టి. స్టిల్ వాళ్ళ టీం ఏమనలేదే. పవన్ కళ్యాణ్ రాంగ్ చెప్పాడు, నీ వల్ల అయిందని అన్నారా? దివ్య నిఖిత గారు ఒకసారి రాంగ్ చెప్పారు, ఒకసారి రైట్ చెప్పారు. మిగతా టైంలో షాకిబ్ చాలాసార్లు రాంగ్ చెప్పాడు. వాళ్ళ టీంలో ఉండేది ముగ్గురే కాబట్టి వాళ్ళు ఆల్టర్నేటివ్గా వెళ్తూ ఉండు, వాళ్ళే తప్పులు చేస్తూ వచ్చారు. ఇక్కడ రాంగ్ ఆన్సర్ చెప్పారు. ఇది క్వశ్చన్లో మిస్టేక్ ఉంది అన్నారు. క్వశ్చన్లో మిస్టేక్ ఉంది అనేది క్వశ్చనే మిస్టేక్, అనేది 2 సార్లు రిపీట్ అవుతుంది క్వశ్చన్లోని, అది చెప్పాలి. దాన్ని ఎవరు కనుక్కోలేదు. అక్కడ బెల్లు కొట్టలేకపోయాడు మనీష్ అంతే, అది ఆన్సర్ చెప్పింది మనీషే. ఇది కూడా గుర్తుపెట్టుకోండి, బెల్లు కొట్టలేకపోయాడు. బెల్లు కొట్టడం అనేది అంత ఈజీ కాదు. ముగ్గురు నిలబెట్టడం, ముగ్గురు అదే స్పీడ్లో కిలోమీటర్ దూరం అంటే కొంచెం అటు ఇటు అవుతుంది, కానీ 1 స్టెప్ దూరంలో ఉన్నప్పుడు ఎవడైనా పట్టచ్చు. దాంతోపాటుగా 9 సెకండ్స్ అన్నప్పుడు
తెలియకుండా రాంగ్ చెబితే ఛాన్స్ పోద్దేమో అనేసి ఒక సెకండ్ ఆగి బెల్లు కొడదాం అనుకున్న లోపల అవతలవాడికి తెలియకపోయినా కొడతాడు. ఇప్పుడు ఎప్పుడు ఫీల్ అవ్వాలి తెలుసా, మనిషిని తప్పు ఎప్పుడు పడాలి తెలుసా, మనిషిని కావచ్చు ఎవరైనా ఎప్పుడు తప్పు పడాలి తెలుసా, నువ్వు అక్కడ వచ్చి నిలబడి డెమాన్ పవన్ విషయంలో ఇది నేను కన్సిడర్ చేయింది, ఎందుకంటే డెమాన్ పవన్ మనిషిని క్వశ్చన్ చేశాడు కాబట్టి. లేకుంటే డెమాన్ పవన్ ఎందుకు బెల్ కొట్టలేదని నేను అనేవాడిని కాదు. ఏది చూడాలంటే మనం ఒక పర్సన్ అక్కడ నిలబడి నువ్వు బెల్లు కొట్టలేకపోయావు, అవతలవాడు బెల్లు కొట్టాడు కానీ రాంగ్ ఆన్సర్ చెబితే నీ తప్పు ఎట్లా అవుద్ది? అతను రైట్ ఆన్సర్ చెబితే నువ్వు ఫెయిల్ అయినట్టు, అతను రాంగ్ ఆన్సర్ చెప్తే అతను తప్పు కాదు కదా. ఈ టాస్క్లు ఏంటి, పవన్ కళ్యాణ్ వచ్చాడు బెల్లు కొట్టాడు ఫాస్ట్గా, అతను ఆన్సర్ తెలియకపోయినా బెల్లు కొట్టాడు, ఆన్సర్ తెలియనోడు తెలిసినోడు మనిషి కానీ బెల్లు కొట్టలేదు. నువ్వు బెల్లు కొట్టలేదని ఎట్లా అడుగుతావు? తను కొట్టే లోపలే అవతలవాడు కొట్టేసాడు ఆన్సర్ కూడా తెలియకుండా, తను రాంగ్ ఆన్సర్ చెప్పాడు, తనకు ఛాన్స్ లేదు. కానీ ఆన్సర్ చెప్పింది వారు అక్కడ మనిషే కదా, దాంట్లో ఎక్కడ తప్పుపడతావు మనిషిని అన్నా లాజికల్గా థింక్ చేయాలి కదా. నీకు నేను చెప్పిన పాయింట్ ఇది రైట్ అనిపించలేదు, నేను చెప్పింది రైట్ అనిపించకపోతే కామెంట్ చేయండి. తర్వాత వచ్చరికి ఇది అయిపోయింది. రౌండ్ నెంబర్ 10 హరీష్ అండ్ శ్రేయ వచ్చారు, ఎందుకంటే వీళ్ళ పవన్ కళ్యాణ్ టీంలో నుంచి రాంగ్ చెప్పాడు కాబట్టి వాళ్ళ టీం నుంచి ఎవరు లేరు. వచ్చి హరీష్ బెల్ కొట్టాడు. శ్రేయకి మీరు గుర్తుపెట్టుకోండి రెండో ఛాన్స్, ఫస్ట్ ఛాన్స్ ఇచ్చాడు, మళ్ళీ రెండో ఛాన్స్ కూడా ఇస్తే హరీష్ బెల్లు చెప్పాడు, ఆన్సర్ చెప్పలేదు, రెయిన్బో కలర్స్ అది కష్టమని చెప్పాడు. ఓకే, అసలు చెప్పలేకపోయారు, అది కష్టమైన క్వశ్చన్, వెరీ టఫ్ క్వశ్చన్, చెప్పలేకపోయారు. శ్రేయకి రెండో ఛాన్స్ కూడా ఇచ్చారు, గుర్తుపెట్టుకోండి. కానీ ఇది టఫ్ క్వశ్చన్, శ్రేయని తప్పట్లేదు. రౌండ్ నెంబర్ 11లో మనీష్ నేనే వస్తాననేసి మళ్ళీ వచ్చాడు. మళ్ళీ వస్తే డిజిట్స్లో హౌ మెనీ డిజిట్స్ ఉన్నాయన్నాడు. ఈ క్వశ్చన్ అడిగారు, కొన్ని డిజిట్స్ ఉన్నాయి, ఆ డిజిట్స్లో హౌ మెనీ నెంబర్స్ ఉన్నాయని చెప్పాడు. అదే మెలికలు తిరిగేసి డిజిట్స్ ఉంటాయి, ఆ డిజిట్స్ లోపల మళ్ళీ మిక్స్ చేసి వేరే డిజిట్స్ ఉంటాయి చెప్పమంటే బెల్ కొట్టగానే 5 అన్నాడు. 5 అని చెప్పాడు, రాంగ్ ఆన్సర్. అది దగ్గరికి వెళ్ళి ఏది చూపించేటప్పుడే 7 అనేసి మళ్ళీ చెప్పాడు, వెంటనే చెప్పాడు 7 అని మళ్ళీ చెప్పాడు. రాంగ్ ఆన్సర్ అయితే రాంగ్ ఆన్సర్, బెల్ కొట్టాడు, రాంగ్ ఆన్సర్ చెప్పాడు. ఈయన వల్ల నెక్స్ట్ టీంలో వీళ్ళకి ఛాన్స్ రాలేదు, వీళ్ళ గ్రూప్లో వీళ్ళ దాంట్లో ఛాన్స్ లేదు. ఇది ఒక్క దానివల్ల మిగతా అన్నిట్లో బెల్ కొట్టలేదు. మొత్తం 4 ఛాన్స్లు వెళ్ళాడు మనీష్. ఒకసారి ఆన్సర్ రైట్ చెప్పాడు, ఇంకొకసారి ఆన్సర్ రాంగ్ చెప్పాడు, ఇంకో 2 సార్లు నిలబడ్డాడు అంతే, ఏమి చెప్పలేదు. దానివల్ల ఎఫెక్ట్ ఏం అవ్వలేదు, అంటే టీంకి ఛాన్స్ రాకుండా ఏం పోలేదు. ఒక్కసారి మాత్రమే టీంకి ఛాన్స్ రాకుండా వచ్చింది, కానీ మిగతా సార్లు తన ఆన్సర్ చెప్పినప్పుడు తను చెప్పాడు, మిగతా 2 సార్లు చెప్పకపోయినా బెల్లు కొట్టకుండా సైలెంట్గా ఉన్నాడు. ఎందుకంటే అవతలలో ఆవేశపడి కొట్టారు, అవతలలో ఆవేశపడి కొట్టిన సందర్భాలు నేను చెప్తాను, ఇది అతనిదే మెయిన్ పాయింట్ కాబట్టి ఈరోజు చెప్తాను. అవతలలో ఆవేశపడి కొట్టిన దాంట్లో ఒక దాంట్లో నేను ఆల్రెడీ చెప్పాను, పవన్ కళ్యాణ్ ఆవేశపడి కొట్టాడు కానీ పవన్ కళ్యాణ్ ఆన్సర్ చెప్పలేనప్పుడు తన బెల్లు కొట్టకపోవడాన్ని ఏం తప్పు చెప్తాం మనం, ఎందుకంటే బెల్లు కొట్టలేదు. కానీ అతను ఆవేశపడి కొట్టాడు, అతను రాంగ్ ఆన్సర్ చెప్పాడు, ఆ క్వశ్చన్లో రైట్ ఆన్సర్ చెప్పింది మళ్ళీ మనిషే, దాన్ని కన్సిడర్ చేయట్లేదు. నేను ఇంకో క్వశ్చన్ గురించి కూడా చెప్తాను. ఇంకో క్వశ్చన్ చూడండి, అంటే అందుకనే నేను మనిషికి సపోర్ట్ చేస్తున్నాను ఈ పర్టికులర్ ఎపిసోడ్లో. ఇప్పుడు క్లియర్ పాయింట్ చెప్తాను, నాకు క్లారిటీ వచ్చింది. మనిషి 4 సార్లు వెళ్ళాడు, 4 సార్లు ఒకసారి ఆన్సర్ చెప్పాడు, ఆన్సర్ చెప్తే పాయింట్ వచ్చింది. ఇంక మిగతా 3 సార్లలో 2 సార్లు వచ్చేసరికి అసలు బెల్లు కొట్టకుండా సైలెంట్ నిలబడ్డాడు. ఆ 2 సార్లు ఏంటి చెప్పమంటారా, ఒకటి ఫోన్ ఛార్జర్ దాంట్లో నువ్వు బెల్లు కొట్టలేదు, ఓకేనా, అవతలోడు బెల్లు కొట్టారు, ఎవరు దివ్య నిఖిత గారు ఫాస్ట్గా బెల్లు కొట్టే ఛాన్స్ కూడా ఇవ్వకుండా ఆవిడే బెల్లు కొట్టారు. కానీ దాంట్లో వైర్ కట్ అయ్యేది కనపడలేదు, అది అన్ఫేర్ క్వశ్చన్ అన్న సెన్స్లో వాళ్ళకి అనిపించింది, నాకు కూడా అనిపించింది, వైర్ కట్ అయింది కనపడలేదు. అతను బెల్లు కొట్టలేదు, ఇప్పుడు బెల్లు ఫాస్ట్గా కొట్టేశారు, రాంగ్ ఆన్సర్ చెప్పారు లేదా? ఆ క్వశ్చన్లో ఎవరైనా రైట్ ఆన్సర్ చెప్పారా? ఎవరు చెప్పలేదు. మనీష్ వెళ్ళిన ఈ క్వశ్చన్లో ఎవరైనా రైట్ ఆన్సర్ చెప్పారా? ఎవరు చెప్పలేదు. మనీష్ని ఎట్లా బ్లేమ్ చేస్తాం? ఎవరు చెప్పలేదు, అక్కడ ఆన్సరే రైట్ కాదు, దాని క్వశ్చన్ గెస్ట్ చేయలేకపోయారు, అది వైర్ కట్ అయింది, ఇది ఒకటి గుర్తుపడింది. మళ్ళీ ఇంకో క్వశ్చన్లో రాంగ్ ఆన్సర్, అతను బెల్లు కొట్టిన ఇంకో క్వశ్చన్ ఉంది. ఆ క్వశ్చన్ ఏంటంటే పవన్ కళ్యాణ్ నిలబడతాడు, ఆ క్వశ్చన్లోనే రాంగ్ ఉంది అని చెప్తే పవన్ కళ్యాణ్ ఇమీడియట్గా బెల్లు కొడతాడు, అతను తెలియకపోయినా, అతను రాంగ్ ఆన్సర్ చెప్తాడు. ఆ క్వశ్చన్ గెస్ట్ చేసింది ఎవరు? బెల్లు కొట్టకపోయినా మనీష్. ఆ క్వశ్చన్ గెస్ట్ చేసి రాంగ్ ఆన్సర్ 2 సార్లు వచ్చినాడు. అంటే ఏంటి అక్కడ బెల్లు కొట్టలేదని ఎట్లా అంటావు నువ్వు? అవతలవాడు సెకండ్లో బెల్లు కొడితే ఆన్సర్ చెప్పకుండా ఇతను ఆన్సర్ ఆలోచించుకున్న లోపల అతను కొట్టేసి అతను రాంగ్ ఆన్సర్ చెప్పాడు, ఇది రైట్ ఆన్సర్ చెప్పాడు, ఇతను పాయింట్ రాలి అంతే, బెల్లు కొట్టలా. నీకు ఆన్సర్ తెలిసినా నువ్వు కొంచెం ఆలోచించి బెల్లు కొడదాం అనుకున్నట్టు అప్పుడు అవతలవాడికి ఆన్సర్ తెలియకుండా బెల్లు కొడితే 2 సార్లు దివ్య నిఖిత గారు కొట్టారు, పవన్ కళ్యాణ్ కొట్టారు. ఆ 2 పాయింట్లో ఎలా తప్పు పడతాం, మనీష్ని ఎలా తప్పు పడతాం? ఇంకొక ఛాన్స్ ఉంది, అతని వల్ల టీము పాయింట్ కోల్పోయింది. ఈ 2 ఛాన్సుల్లో 2 సార్లు బెల్లు కొట్టకపోకుండా ఉండడం వల్ల నెక్స్ట్ రౌండ్లో మళ్ళీ వాళ్ళ టీం మెంబర్ రాగలిగారు, బెల్లు కొట్టి రాంగ్ చెప్పకపోవడం వల్ల. నెక్స్ట్ రౌండ్లో మాత్రమే ఇంకొక ఛాన్స్ ఉంది, 4వసారి, అప్పుడు మాత్రమే బెల్లు కొట్టి రాంగ్ ఆన్సర్ చెప్పట్టి వాళ్ళకి లాస్ట్ క్వశ్చన్కి ఛాన్స్ రాలేదు. ఇది ఒక్కటే ఓకే. దీంట్లో కూడా తన 5 అని చెప్పిన తర్వాత దగ్గరికి వెళ్ళి మళ్ళీ అతనే 7 అని చెప్పేశాడు. స్టిల్ ఇది ఒక్కటే మిస్టేక్ అయింది, తన వల్ల టీంకి నష్టం జరిగింది ఇది ఒక్కసారే, మిగతా సార్లు తన వల్ల టీంకి నష్టం జరగలేదు. ఇంకా చెప్పాలంటే శ్వేత గారి వల్ల నష్టం జరిగింది. ఆవిడ ఒకసారి వచ్చారు, ఒకసారి రాంగ్ ఆన్సర్ చెప్పడం, నెక్స్ట్ రౌండ్లో ఛాన్స్ రాలేదు. మనీష్ వల్ల కూడా ఒక్కసారే ఛాన్స్ వచ్చింది. శ్వేత గారి వల్ల ఎలాగైతే రాంగ్ జరిగిందో ఇతని వల్ల కూడా రాంగ్ ఒకసారి జరిగింది. ఇలాంటి రాంగులు పవన్ కళ్యాణ్ వల్ల జరిగినాయి, ఇలాంటి రాంగులు దివ్య నిఖిత గారి వల్ల జరిగినాయి, ఇలాంటి రాంగు సేమ్ రాంగ్స్
హరీష్ వల్ల జరిగింది, సేమ్ రాంగ్ షాకిబ్ వల్ల కూడా జరిగింది. ఇక్కడ ఎలా తప్పుపడతావు మనీష్ని? కరెక్ట్ అనిపిస్తేనే లైక్ చేయండి, కామెంట్ చేయండి. నేను ఊరికే చెప్పట్లేదు, ఏది కూడా చాలా డెప్త్గా ఆలోచించే చెప్తున్నాను, అర్థం చేసుకోండి. లాస్ట్ క్వశ్చన్ వచ్చింది, 12th క్వశ్చన్ వీళ్ళకి ఛాన్స్ రాలేదు. ప్రశాంత్ వాళ్ళ టీం నుంచి, షాకిబ్ టీం నుంచి వస్తున్నప్పుడు ప్రశాంత్ ప్రియాను పంపిస్తుంటే శ్రీజ మీద ఎంత కాన్ఫిడెన్స్, తన మీద ఎంత నమ్మకం ఉంది చూడండి అక్కడ ఉండే వాళ్ళకి. లాస్ట్ క్వశ్చన్ అనగానే ప్రియా వద్దు శ్రీజాని పంపించమండు. దట్ ఈజ్ నెక్స్ట్ లెవెల్ ఎలివేషన్ టు శ్రీజ. శ్రీజ టీం ఎవరైనా ఉంటే దాన్ని ఎడిట్ చేసుకోండి. ఎలివేషన్ అది, మామూలు ఎలివేషన్ కాదు, దుమ్ము లేపే ఎలివేషన్ అది. అవతలను పంపిస్తూ లాస్ట్ క్వశ్చన్ అంటే శ్రీజానే సేవియర్, శ్రీజానే పంపాలా, గెలవాలంటే శ్రీజ ఉండాలన్నట్టుగా శ్రీజాని పంపించారు. శ్రీజ వెళ్ళింది, ఆన్సర్ చెప్పింది, నెక్స్ట్ లెవెల్ ఆన్సర్ అది. అన్నిటికంటే టఫెస్ట్ క్వశ్చన్ అదే అని నేను ఫీల్ అవుతుంది, ఎందుకంటే స్పష్టమైన తెలుగులో ఉంది. ఆ క్వశ్చన్ అర్థం అవడమే కష్టము అంత ఫాస్ట్గా. ఏం క్వశ్చన్ అంటే పిక్చర్ చూపించాడు, పిక్చర్లో చారిత్రాత్మక వర్ణనలో కాలానికి ముందు ఉన్నది ఏంటి అని అడిగారు. షాకిబ్కి అసలు అర్థం కాలే పాపం, ఆ క్వశ్చన్ నవ్వుకుంటా ఉండు. కానీ దాన్ని వెంటనే అర్థం చేసుకుని అక్కడ పిక్చర్స్ ఉన్నాయి, ఆర్ట్ అది కూడా అర్థం కావట్లేదు పిక్చర్స్. దాంట్లో స్కూటీ బొమ్మను గమనించి, స్కూటీ చారిత్రాత్మక వర్ణనలో కొంచెం కాలానికి ముందు ఉన్నది స్కూటీ, మిగతా అన్ని గుర్రాలు ఏనుగులు అవి ఉన్నాయి. సూపర్ అనిపించింది నాకు. ఇంకా దానికంటే ఏం అప్రిషియేట్ చేయాలి శ్రీజాని అప్రిషియేట్ చేయడంలో ఒకటే, ఇంకా నేను శ్రీజ should get chance in Big Boss Season 9. She deserves to be in Big Boss Season 9. As of now, she is the ఆడపులి ఆఫ్ బిగ్ బాస్ సీజన్ 9. ఎందుకంటే బిగ్ బాస్ సీజన్ 9కి శ్రీజ వెళ్ళబోతున్నారు కాబట్టి డైరెక్ట్ స్టేట్మెంట్, షీ ఈజ్ ద ఆడపులి ఆఫ్ బిగ్ బాస్ సీజన్ 9. శ్రీజ తూ హౌస్ మే జా, అంతే. ఎందుకంటే ఫిజికల్ గేమ్, నోరు, మాటలు, మెంటల్ గేమ్, దాంతోపాటు సిచ్యువేషన్ వచ్చినప్పుడు పులిలాగా రాంగ్ అంటే ఎవడైనా అవతల పక్కల ఎవరైనా ఉండని చెయ్యెత్తి అది రాంగ్ అని చెప్పడం, అవతల వాళ్ళు తిట్టినా తీసుకోగలడం, అన్నీ ఉన్నాయి శ్రీజాలో లేని క్వాలిటీ లేదు. యాజ్ ఆఫ్ నౌ షీ ఈజ్ రిజర్వ్స్ టు బీ ఇన్ బిగ్ బాస్ సీజన్ 9, అంతే. ఇంకా దాంట్లో మళ్ళీ వేరే మాట లేదు. సో అయిపోయింది. ఇక్కడ శ్రీముఖి గారు గెలిఫైయింగ్ చేశారు, మనీష్ని ఏదో అనిపించాలి, మనీష్ చుట్టూ చెప్పాలనేసి ఫిక్స్ అయిపోయి మనీష్ని అనాలనేసి అనిపించాలనేసి ట్రై చేస్తున్నారు. మనీష్ ఏం మాట్లాడతారు, మనీష్ బాగా మాట్లాడతారని తెలిసి ఎలా వస్తుందో కంటెంట్ చూశారు. వాళ్ళ టీం మెంబర్స్ని గెలిఫై చేసి కానీ వాళ్ళ టీం మెంబర్స్ లేసి మాట్లాడడం స్టార్ట్ చేశారు. పవన్ ఏం చెప్పారంటే, అన్ని ఛాన్సెస్ వచ్చినప్పుడు నువ్వు ప్రూవ్ చేసుకోలేకపోయావు, నువ్వు ఒకదానివి తెలివైన వాడివి, వేరే వాళ్ళు తెలివైన వాళ్ళు కాదని అనుకోవడం రాంగ్ అన్నారు. వాళ్ళ పాయింట్ మాట్లాడడం రైట్. అట్లీస్ట్ డెమాన్ పవన్ దీన్ని అప్రిషియేట్ చేసి తన కంటెంట్ రావట్లేదు పాపం. మేబీ దీన్ని ఛాన్స్ తీసుకొని మాట్లాడాలని ట్రై చేశాడు, దట్ ఈస్ వెరీ అప్రిషియబుల్. దాంట్లో నేను తప్పట్టాలని అనుకోవట్లేదు, ఎందుకంటే అవతల వాళ్ళకి 2 రోజులు కంటెంట్ రాకపోతే అవతల వాళ్ళకి అనిపిస్తుంది ఏదో దాంట్లో మాట్లాడాలనిపిస్తుంది. కొంచెం వరకు బాగానే మాట్లాడు, అతను లాజిక్ క్లాస్కి ఏం లేదు. సో అనిపిస్తుంది వాళ్ళకి, ఏంటి నువ్వు అన్నిసార్లు వెళ్ళేవని, తప్పలేదు. కానీ దానికి కౌంటర్ ఇచ్చిన విధానం ఏదైతే ఉందో మనీష్ది టూ గుడ్. బిగ్ బాస్ పరంగా ఎలాంటి కౌంటర్ ఇవ్వాలి అలాంటిదే ఇచ్చాడు, తనకు యూజ్ అయ్యేటట్టు కంటెంట్ పడేటట్టు చూసుకున్నాడు, అది తెలివిగా. ఏమని నీకు ఇక్కడ అది మాట్లాడాల్సిన అవసరం లేదు, బిగ్ బాస్కి యూజ్ అయ్యే కంటెంట్ అది, ఆ కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేశాడు. నీకు బుర్ర లేదు, బాడీ ఉంది కానీ బుర్ర లేదని మొన్న అన్న, అది కరెక్టే అంటుండు. అంత పెద్ద మాటలు అవసరం లేదు, కానీ అది అన్నానికి కారణం కంటెంట్ ఇస్తే అగ్ని పరిస్థితుల్లో ఓట్లు పడతాయనో లేకపోతే ఇంకోటి ఏదో ట్రై చేశాడు. కౌంటర్ బాగుంది. దట్టు మీరందరూ ఎన్ని పాయింట్లు తెచ్చారు, నేనే కదా 1 పాయింట్ తెచ్చింది అన్నాడు, అది కౌంటర్. దానికి ఏం చెప్తాను ఆన్సర్, అందరికీ ఛాన్స్ ఇచ్చాను, ఎవరికి ఇవ్వలేదు. ప్రశాంత్కి ఒక్కడికి ఇవ్వలేదు కానీ ప్రశాంతే వద్దన్నాడు అంటే అది క్లియర్గా వచ్చింది. ప్రశాంత్ విషయంలో అంత అవసరం లేదు అనిపించింది. యు ఆర్ లయింగ్ అని అక్కడ ఏం లై చేయలేదు, అతను ఒక పాయింట్ చెప్తున్నాడు అంతే, అతను మించి చేయలేదు. అదొక్క పాయింట్లో నాకు రాంగ్ అనిపించాడు. కానీ మనీష్ మిగతాదంతా గుడ్, మిగతాదంతా అతను తప్పేం లేదని నాకు అనిపిస్తుంది. అతను అవతల ఛాన్స్ ఇచ్చాడు, అవతల ఏం ప్రూవ్ చేసుకోలేదు. ఇతను ప్రూవ్ చేసుకుని ఇతను తెలివి కనపడుతుంది అక్కడ, నీకు ఆన్సర్లు చేయట్లేదా? అందుకని బిగ్ బాస్ టీం పిచ్చిది కాదు, మనీష్కి పాజిటివ్గా అయ్యే ఎపిసోడే కట్ అయింది అక్కడ. ఎందుకంటే బిగ్ బాస్ టీం ఏదో చేయాలి అనుకుంటే మనీష్ ఆన్సర్ చెప్పాడు చూస్తారు. ప్రతిసారి వెళ్ళి రాంగ్ ఆన్సర్ అయినప్పుడు మిగతా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు తనకు ఆన్సర్ వచ్చు అని బెల్లి కొట్టకపోయినా మళ్ళీ వచ్చి చెప్పే ప్రతి సీన్ని టెలికాస్ట్ చేశారు. అది లేపేస్తుంటే మనీష్ని నేను ఈరోజు భయంకరమైన ట్రోల్ చేస్తున్నాను. ఏంట్రా బాబు ఇతను ఓవర్ యాక్షన్ అది. అతను టెలికాస్ట్ చేశారు, బిగ్ బాస్ టీం ప్రూవ్ చేయాలనుకున్నది, తనని టార్గెట్ చేశారు అనేది ప్రూవ్ చేయాలనుకున్నది, అది ప్రూవ్ చేశారు. హీ ఈజ్ టార్గెటెడ్, దట్స్ ఫర్ షూర్. అది నాకు అనిపించింది, మీకేమనిపిస్తుందో చెప్పండి. నేను చెప్పిన వ్యాలిడ్ పాయింట్స్ కాదా? అందరికంటే లాస్ట్గా వచ్చిన కంటెస్టెంట్స్ని తీసుకున్నాడు, అందరు సెలక్షన్ అయిపోయిన తర్వాత క్వాలిటీ కంటెస్టెంట్స్ తీసుకున్న తర్వాత మరి ఎలా చేయాలి? నాకైతే అనిపించింది అది. అండ్ లాస్ట్లో వర్స్ట్ ప్లేయర్ ఇచ్చారు. ఆల్రెడీ నేను వర్స్ట్ ప్లేయర్, ఈరోజు వర్స్ట్ ప్లేయర్, మళ్ళీ ఎల్లో కార్డు ఇచ్చారు. ఈరోజు మళ్ళీ స్ట్రెస్లో పెట్టేశారు, మళ్ళీ స్ట్రెస్. ఆ తర్వాత అయిపోయిన తర్వాత ఇప్పుడు లాస్ట్లో ఏం జరిగింది, ఇక్కడ సూపర్ హరీష్ నెక్స్ట్ లెవెల్ అనిపించింది, ప్రశాంత్ కూడా నెక్స్ట్ లెవెల్. ప్రశాంత్కి పిలిచి నువ్వు ఎవరైనా సెలెక్ట్ చేసుకుంటావు, టీం గెలిచింది కాబట్టి ఒకరిని సెలెక్ట్ చేసుకోవాలి, సెలెక్ట్ చేసుకుని ఓటేపీలకి ఇవ్వాలి ఛాన్స్ అంటే నువ్వైనా తీసుకోవచ్చు, ఎవరికైనా ఇవ్వచ్చు అంటే ప్రశాంత్ ఏం చెప్పాడంటే హరీష్కి ఇస్తానండు. ఎందుకంటే శ్రీజాకి ఇవ్వాలి,
2 కూడా చూడండి, శ్రీజకి ఇవ్వాలి, శ్రీజకి చెప్పాడంట, శ్రీజకే ఇస్తానని. శ్రీజ ఒప్పుకోలేదంట. నాకొద్దు, నేను ఆల్రెడీ చేశానని చెప్పిన శ్రీజ మనసు చూసిన తర్వాత ఇక నిన్ను ఎందుకు పంపించకూడదని ఒక్క రీజన్ అయినా ఇస్తావా శ్రీజ అని అనాలనిపిస్తుంది. ప్రతి దాంట్లో ప్రూవ్ చేసుకుంటుంది అమ్మాయి. ఏమన్నా పంపించాల్సిందరా, ఇంకా తప్పదరా అని. ఆ అమ్మాయి ఛాన్స్ ఇస్తుందని తెలిసి ముందే చెప్పిందంట. అది కంటెంట్ కోసం ఓ అనేసి పైకి లేసి బిల్డప్ ఇవ్వచ్చు. ఆయనకి శివులని చెప్పిందంట. అది టెలికాస్ట్ కూడా కాలేదు. టెలికాస్ట్ అవ్వాలని సెన్సుకోలేదు అమ్మాయికి. చెప్పింది, అతను వచ్చి చెప్తున్నాడు శ్రీజకి ఇద్దాం అనుకున్నాను, శ్రీజ వద్దని చెప్పింది కాబట్టి నేను మాస్క్ మ్యాన్ హరీష్కి ఇస్తున్నాను అంటే, హరీష్ గొప్పతనం చూడండి. హరీష్ని ఇంకా పొగడాలి. వద్దు, బాగా టీంని లీడ్ చేసే ప్రశాంత్ నువ్వే తీసుకుంటున్నాడు, అతనికి వచ్చిన అవకాశాన్ని. తను ప్యూర్ కామన్ మ్యాన్, ఏమీ లేదు ఫాలోయింగ్ మాస్క్ మ్యాన్ హరీష్కి. స్టిల్ అవకాశం వస్తే ఓటు అప్పీల్ చేసుకోకుండా నువ్వు తీసుకో అని చెప్పడం అనేది ఎంత సూపర్ అనిపించుకున్నదంటే నెక్స్ట్ లెవెల్ ఇది. తర్వాత ఇక్కడ ప్రశాంత్ చూడండి, ప్రియ గారు లేచి నేను కూడా ఛాన్స్ కావాలి, నేను కూడా అర్థం అనుకుంటున్నాను అనగానే ప్రశాంత్ కూడా ఇంకేమనకుండా ఇది రాంగ్ డెసిషన్ అని అనిపించింది నాకు. స్ట్రెస్ చేసి ఫుల్గా లేదు హరీష్కి ఇస్తాను, లేదు హరీష్ పాయింట్స్ తెచ్చాడు గుడ్ అని అనిపించి హరీష్కి ఇస్తానని చెప్పుంటే బాగుండేది. కానీ హరీష్ ఆల్రెడీ వద్దనని కాబట్టి ఇంకా కన్సిడర్ చేసి ప్రియ గారికి ఇచ్చారు. ప్రియ గారికి ఇచ్చినప్పుడు ఇక్కడ అప్రిషియేట్ చేయాల్సిన ప్రశాంత్నో ప్రియానో ఇంకొకన కాదు, మాస్క్ మ్యాన్ హరీష్. క్లాప్స్ కొడతాడు గట్టిగా, ఏం ఫీల్ అవ్వట్లేదు అతను. 2 గుడ్ అనిపించింది. ప్రియ గారు వెళ్ళారు, ఓటు అప్పీల్ చేసుకున్నారు. ఆ తర్వాత సరికి నెక్స్ట్ మోస్ట్ వాల్యుబుల్ ప్లేయరు శ్రీజకి అన్యాయం జరిగింది. ఎందుకంటే శ్రీజకి ఇవ్వాలి, శ్రీజానే మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అక్కడ. ప్రశాంత్ ఎలా అవుతాడు? హానెస్టీ చూపిస్తే ప్రశాంత్ వాల్యుబుల్ ప్లేయర్ ఎలా అవుతాడు? హానెస్టీ చూపించాడు, టీంని బాగానే నడిపించాడు. లాస్ట్ మూమెంట్లో వెళ్ళాడు, ప్రియా గారిని శ్రీజ గారిని పంపిస్తారు. అది ఎవరున్నా కూడా శ్రీజ గారిని పంపిస్తారు, ఎందుకంటే 2 సార్లు ఆన్సర్ చెప్పారు. దాంట్లో మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ప్రశాంత్ కంటే కూడా శ్రీజకి ఇవ్వాల్సింది. ఆ విషయంలో అన్యాయం, మళ్ళీ కూడా ఓటు అప్పీల్ రావాల్సింది. కానీ ఎలాగో ఓటు అప్పీల్ ఉంది, ఎలాగో పర్ఫార్మెన్స్ బాగుంది, కానీ కాబట్టి టీంకు తెలుసు కాబట్టి ప్రశాంత్కి ఒక ఛాన్స్ ఇద్దామని చూసారేమో అన్నట్టుగా అనిపించింది నాకు, అంతే, అంతకుమించి ఏం లేదు. సో అది జరిగింది. మోస్ట్ ప్లేయర్ మనీష్కి ఇచ్చారు. మోస్ట్ ప్లేయర్ ఇవ్వడంలో తప్పలేదు, ఎందుకంటే తనని గెలుకుఫైన్ చేస్తేనే అక్కడ వర్కౌట్ అవుద్ది. తర్వాత ఎలా ఆడతారనేది చూడాలి. ఇంట్రెస్టింగ్గా ఉండడానికి చేశారు. అండ్ ఈరోజు 4 ఛాన్సులు తీసుకుని ఒకటే ఆన్సర్ చెప్పాడు అనేది కూడా ఉంటుంది. కానీ డెప్త్గా అనాలిసిస్ చేసిన తర్వాత మీకు అర్థమై ఉంటుంది నేనేం చెప్పాను అనేది. నేను కరెక్ట్గా చెప్పానా లేదా ఖచ్చితంగా కామెంట్ చేయండి ప్లీజ్. నేను చాలా కష్టపడ్డాను ఈ వీడియోకి. 1.5 hour కంటిన్యూస్గా మాట్లాడాను. 1.5 hour. దయచేసి 50 నిమిషాలు వచ్చిన వీడియో కోసం కట్ చేసి చేద్దామని చేశాను. ఇది కూడా 26 minutesలో ఎండ్ చేశాను. చాలా ఫాస్ట్గా మాట్లాడాను. వీడియో మొత్తం చూడండి ప్లీజ్. చాలా బాగా మంచి పాయింట్స్ చెప్పాను అనుకుంటున్నాను. అప్రిషియేట్ చేయండి మంచి పాయింట్స్ అయితే. ఏదైనా ఉంటే విమర్శించండి. థ్యాంక్ యూ. అవుట్ ఆఫ్ ది బాక్స్ వెళ్ళి ఆలోచించి మాట్లాడాలి, బాగా థింక్ చేసి వీడియోస్ చేయాలని గట్టిగా ఫిక్స్ అయ్యాను. ప్లీజ్, థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్. ఈరోజు మొత్తం ఓవరాల్గా మనీష్ని టార్గెట్ చేశారని నాకు అనిపించింది. ఎందుకంటే క్లియర్గా చెప్పాను, తనకి అవకాశాలు వచ్చినా ఆ అవకాశాల్లో క్లారిటీ ఉంది. తను స్ట్రాటజికల్గానే చేశాడు. తను బెల్లు కొట్టకుండా నిలబడ్డ క్షణాలలో అవతల ఆవేశపడి బెల్లు కొట్టారు, కానీ 2 సార్లు తను ఆ క్వశ్చన్స్కి వాళ్ళు ఆన్సర్ చేయలేదు. కానీ బెల్లు కొట్టిన 2 సార్లు ఆ క్వశ్చన్కి ఇతనే ఆన్సర్ చేశాడు. బెల్లు కొట్టే అవకాశమే రాలా. అదేముంది, తెలియకుండా కూడా బెల్లు కొట్టచ్చు. అవతల తెలివిగా ఆలోచిస్తూ ఉండే టైంలో ఊరికే బెల్లు కొడితే ఎట్లా? అలా 2 సార్లు పోయింది. 3వసారి కూడా తను బెల్లు కొట్టాడు, రాంగ్ ఆన్సర్ చెప్పాడు, కానీ దానికి కూడా అతనే ఆన్సర్ కూడా చెప్పాడు. తెలివైన వాడే. అవతల వాళ్ళందరూ తెలిసి పోప్స్ తట్టి అందరూ పోడేది తెలివి గురించి మైండ్ గురించి అన్నప్పుడు తన ఛాన్స్ తీసుకోవడం తప్పేంటి? అవతల వాళ్ళందరికీ ఛాన్స్ కూడా ఇచ్చాడు కదా, వాళ్ళేం ప్రూవ్ చేసుకున్నప్పుడు తను ఛాన్స్ తీసుకోవడంలో తప్పంటారా? ఆ టీం కూడా తెలివిగా ఏం మాట్లాడాలి? శ్వేత గారు కూడా అడుగుతారు, నాకు ఇంకో ఛాన్స్ ఇచ్చి ఉండొచ్చు కదని. నాకు అర్థం కాలేదు. శ్వేత గారు బెల్లు కొట్టారు, రాంగ్ ఆన్సర్ చెప్పారు, తన వల్ల పాయింట్ పోయి నెక్స్ట్ రౌండ్లో ఛాన్సే రాలేదు. ఇతను కూడా ఒకసారి కదా అట్లా చేసింది, ఆవిడ ఒకసారి చేశారు. అంటే ఎట్లా ఉంది, ఒక్కసారి వీళ్ళందరికీ ఛాన్స్ ఇచ్చాడు, వాళ్ళు ఎవరి వల్ల పాయింట్స్ రాలేదు, వాళ్ళు 2వ ఛాన్స్ అడగొచ్చు. కానీ ఇతని వల్ల పోయినప్పుడు ఫస్ట్ రౌండ్కే ఛాన్స్ వచ్చింది, మిగతా వాళ్ళందరికీ ఛాన్స్ ఇచ్చాడు. తర్వాత అతను వెళ్ళకూడదు, ఎందుకంటే తనకు ఛాన్స్ వస్తుంది. బెల్లు మాత్రం కొట్టలేకపోతున్నాడు. చూడండి, బెల్లు కొట్టలేకపోవడం, కాము నిలబడితే రాంగ్ అనొచ్చు. బెల్లు కొట్టలేకపోతున్నాడు, అవతల ఆవేశపడి బెల్లు కొడుతున్నాడు, కానీ ఆన్సర్ మళ్ళీ ఇతనే చెప్తున్నాడు. అలాంటప్పుడు తన బాకు ఎవరు చెప్తారు? ఎవరు పోతారు? దాంట్లో ఏంటి తప్పంటున్నా? లాజిక్లెస్ నాకైతే. మర్యాద మనీష్ని టార్గెట్ చేశారు, దట్ ఈస్ ఫర్ షూర్, అంతే.